తమిళనాడు సీఎం అధికారిక పర్యటనకు రెడీ అయ్యారు. తిరుచిరారిపల్లిలో ఇవాళ భారీ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలను ఉద్దేశించిన నేరుగా మాట్లాడబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై భారీగా చర్చలు నెలకొన్నాయి. ఈ పర్యటనకు ఒక ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. విజయ్ గత ఎన్నికల్లో తాంబరం, తిరుచి నుంచి పోటీ చేశారు. రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. అయితే ఆయన తిరుచి స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని మరో 4 స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ లో సీఎం విజయ్ తిరుచి చేరుకుంటారు. అక్కడి నుంచి సభ జరిగే సెయింట్ జోసెఫ్ కాలేజీ గ్రౌండ్స్ వరకు ఒక భారీ అధికారిక రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభ నుండే విజయ్ రాబోయే ఉప ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు సీఎం అధికారిక పర్యటనకు రెడీ అయ్యారు. తిరుచిరారిపల్లిలో ఇవాళ భారీ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలను ఉద్దేశించిన నేరుగా మాట్లాడబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పర్యటనకు ఒక ప్రత్యేకమైన రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. విజయ్ గత ఎన్నికల్లో తాంబరం, తిరుచి నుంచి పోటీ చేశారు. రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. అయితే ఆయన తిరుచి స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని మరో 4 స్థానాలకు త్వరలోని ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ లో సీఎం విజయ్ తిరుచి చేరుకుంటారు. అక్కడి నుంచి సభ జరిగే సెయింట్ జోసెఫ్ కాలేజీ గ్రౌండ్స్ వరకు ఒక భారీ అధికారిక రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభ నుండే విజయ్ రాబోయే ఉప ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.